హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం వచ్చేసి అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి డిస్కస్ చేస్తున్నాం. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో భవ్య మందిరం కల నెరవేరే మధుర క్షణాలు మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నాయి. ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలు అధిగమించి రాములోరికి ఒక శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఈ సందర్భంగా మనం అయోధ్య చారిత్రక స్థలం పైన గతంలో జరిగినటువంటి కీలక పరిణామాలను గనక గమనిస్తే 15వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య పాలకుడైనటువంటి బాబర్ అనేటువంటి వ్యక్తి భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఆ సందర్భంలో 1526 సంవత్సరంలో బాబర్కి మరియు ఇబ్రహీం లోడికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే మొదటి పానిపట్టు యుద్ధం. ఈ యొక్క యుద్ధంలో బాబర్ విజయం సాధించడం, ఈ విజయంతో అతను మరింతగా రాజ్యకాంక్ష పెరిగి రాజ్య విస్తీర్ణ చేసుకోవాలని తన వద్ద జనరల్ హోదాలో ఉన్నటువంటి మీర్ బాకీని అయోధ్యకు పంపించడం జరుగుతుంది. అయోధ్యకు పంపించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి శ్రీరాముడి జన్మస్థలమైనటువంటి రామాలయం పైన రామాలయాన్ని తొలగించి అక్కడ ఈ యొక్క బాబ్రీ మసీదును 1528 సంవత్సరంలో నిర్మించారనేది ఒక ప్రధానమైనటువంటి వాదన. దీంతో 1949వ సంవత్సరం డిసెంబర్ 22, 23 తేదీల్లో మసీదులో ఉన్నట్టుండి రాముడి యొక్క విగ్రహాలు బయలుపడినవని ముస్లింల యొక్క వాదన. అయితే హిందువులు మాత్రం తమ రాముని యొక్క జన్మస్థలం అది కాబట్టి రాముడే వచ్చి అక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది అని హిందువుల యొక్క వాదన. దీంతో అక్కడ వివాదం అనేది చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు అనేది ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి అక్కడ ఉన్నటువంటి కట్టడాలకైతే తాళాలు వేయడం జరుగుతుంది. దీంతో 1950 సంవత్సరంలో బయలుపడినటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క విగ్రహాలకి పూజలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి అంటూ రామచంద్రదాస్ మరియు రామ్ గోపాల్ శ్రద్ధా లాంటి వారు ఫైజాబాద్ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేయడం జరుగుతుంది. దీంతో 1959వ సంవత్సరంలో ఇలాంటి వివాదాస్పద స్థలం, ఇటేమో ముస్లింల వారు అటేమో హిందువులు ఈ యొక్క స్థలాన్ని కావాలనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వివాదాస్పద స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి అని నిర్మోహి అఖారా అనేటువంటి సంస్థ ఒక పిటిషన్ అయితే వేయడం జరుగుతుంది. ఆ తదుపరి 1961వ సంవత్సరంలో ఈ యొక్క వివాదాస్పద స్థలానికి టైటిల్ ప్రకటించాలంటూ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అనేది ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న కాలంలో 1984 సంవత్సరంలోనే ఈ యొక్క స్థలానికి విముక్తి కల్పించి ఈ స్థలంలోనే రామ మందిర నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ అనేది ఉద్యమాన్ని అయితే మొదలుపెట్టడం జరుగుతుంది. అలా మొదలుపెట్టిన తర్వాత 1986 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ఈ యొక్క కట్టడానికి ఏదైతే కట్టడం గతంలో తాళాలు వేశామో అలాంటి కట్టడానికి తలుపులు తెరవాలని 1986 సంవత్సరం ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా జడ్జి అనేది ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. హిందువులు లోపలికి వెళ్ళి పూజలు చేసుకునే విధంగా అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. దీంతో దేశంలో పలు చోట్ల కూడా మతపరమైనటువంటి అల్లర్లు, ఉద్రిక్తమైన వాతావరణం అనేది చెలరేగడంతో అక్కడే ఉన్నటువంటి బాబ్రీ మసీద్ పాలకులు బాబ్రీ మసీద్ కార్యాచరణ సంఘాన్ని 1986లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 1989 జూలై 10వ తేదీ నాడు ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనానికి బదిలీ చేయడం జరుగుతుంది. ఇక 1990 సంవత్సరంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మద్దతు తెలుపుతూ రామాలయ నిర్మాణాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా భాజపా అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గారు సోమనాథ్ నుంచి తన యొక్క రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈ రథయాత్ర బీహార్కు వచ్చిన తర్వాత బీహార్ ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే 1990
1992 సంవత్సరం మే నెలలో రామ మందిర నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి అనుమతినివ్వడం జరుగుతుంది. ఇదే తరుణంలో 1992 డిసెంబర్ 6 తేదీ నాడు లాల్ కృష్ణ అద్వానీ గారు చేపట్టిన రథయాత్ర అనేది అయోధ్యకు చేరుకోవడం, 1,50,000 మంది కరసేవకులు అక్కడే ఉన్నటువంటి బాబ్రీ మసీదును చూసి కోపాద్రిక్తులై ఆ యొక్క బాబ్రీ మసీదును కూలగొట్టడం జరుగుతుంది. దీంతో మళ్ళీ కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మత కలహాలు అనేవి చెలరేగడం జరిగినాయి. అయితే ఇలాంటి సంఘటన పైన నాటి ప్రభుత్వం లిబర్ హన్ అనేటువంటి కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కమిషన్ అనేది 2009 సంవత్సరంలో తన యొక్క నివేదికనైతే ఇవ్వడం జరిగింది. 2003 సంవత్సరంలో ఇక్కడే అసలు ఆ యొక్క కట్టడాల వద్ద భారత పురావస్తు శాస్త్రవేత్తలైనటువంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక తవ్వకాలైతే చేపట్టడం జరుగుతుంది. ఆ మసీదు కింద ఇక్కడ అసలు ఇది హిందువులదా ముస్లింలదా అనే వివాదం చెలరేగుతున్న సందర్భంలో అక్కడ తవ్వకాలను చేపట్టిన పురావస్తు శాస్త్రవేత్తలకి ఒక అంశాన్ని అయితే వెల్లడించడం జరుగుతుంది. ఏంటిదంటే మసీదు కింద ఒక నిర్మాణం ఉండేదని వారి యొక్క తవ్వకాలలో బయలుపడినవని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు వెలువడించిన అభిప్రాయంతో విభేదించారు ముస్లింలు. దీనికంటే ముందే 1990 ఈ యొక్క అంశానికంటే ముందే 1993 సంవత్సరంలో ఈ యొక్క వివాదాస్పద స్థలానికి పక్కనే ఉన్నటువంటి 67 ఎకరాల భూమిని నాటి పివి నరసింహారావు ప్రభుత్వం అయితే స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలా స్వాధీనం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేయడం జరుగుతుంది. దీంతో మహమ్మద్ ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఈ యొక్క ప్రభుత్వం ఆ విధంగా సేకరించినటువంటి భూమి సరైనదే అని సమర్థించడం జరుగుతుంది. ఆ తదుపరి 2003లో మసీదు కింద నిర్మాణం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం, దీన్ని ముస్లిం వర్గాలు వ్యతిరేకించడంతో మళ్ళీ కూడా మత కల్లోలాలు అనేవి చెలరేగడం జరిగినాయి. చివరగా 2009లో లిబర్ హన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి 2010 సెప్టెంబర్ 30న యొక్క వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో ఆ యొక్క వివాదాస్పద స్థలాన్ని 3 సమభాగాలుగా విభజించడం అయితే జరిగింది. ఒక భాగమేమో సున్నీ వక్ఫ్ బోర్డుకి, మరొక భాగాన్ని నిర్మోహి అఖాండాకు, మరొక భాగం వచ్చేసి రామ్లాలా తరపున ప్రతినిధులకు కేటాయించాలని హైకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇలా 3 భాగాలుగా ఈ యొక్క వివాదాస్పద స్థలాన్ని విభజించి ఇవ్వడం సరైనది కాదు అని మళ్ళీ ఈ యొక్క అంశం పైన సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టు 2011 మే 9న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించడం జరిగింది. ఇక 2019 నవంబర్ 9న వివాదాస్పద స్థలం ఏదైతే ఉందో 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణ నిమిత్తం ఒక ట్రస్టుకు కేటాయించాలని సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మసీదు నిర్మాణం కోసం కూడా అయోధ్యలోనే ప్రత్యామ్నాయ ప్రదేశంలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకి ప్రభుత్వం ఇవ్వాలని తీర్పునివ్వడం జరిగింది. ఇక 2020 ఫిబ్రవరి 5వ తేదీ నాడు రామాలయ నిర్మాణ నిర్వహణకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం, ఆ తదుపరి 2020 ఆగస్టు 5న రామ జన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం, ఆ తద్వారా పనులు కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. ఇక రేపు అనగా 2024 జనవరి 22వ తేదీన రామ మందిరం యొక్క ప్రారంభం అనేది జరగబోతుంది. ఇవండి రామాలయానికి సంబంధించి ప్రధానంగా చారిత్రాత్మకమైనటువంటి అంశాలని మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.